అప్డేట్ లోపల మాకు తప్పకుండా అధిష్టానం ధిక్కరిస్తారా? తప్పకుండా ధిక్కరించాల్సి మాకు ప్రజలు ముఖ్యం, ప్రాంతం ముఖ్యం తప్ప ఈ రోజు మా పరిస్థితి ఏ విధంగా ఉందంటే గ్రామాలకు పోలేకపోతే ఒక నాయకునిగా ప్రజల అభిష్టం మేరకు మేము పోవాల్సిన అవసరం ఉంటుంది. మీరేమనుకోండి, కాంగ్రెస్ పార్టీ మీరు 26-27 తారీఖులో కాంగ్రెస్ అధిష్టానంలో కోర్ కమిటీ ముఖ్యులను కలిసినప్పుడు దామోదర్ రెడ్డి సాబ్ ఇన్నాళ్ళు ఆగారు, ఇంకొన్నాళ్ళు ఆగంటే మేము ఆలోచిస్తున్నాం, మేము మాట్లాడుతున్నాం, మేము చేస్తాము అనేటువంటి మాట అని అంటే 28వ తారీఖులోగా ఒక మీరు అనుకున్నటువంటి మీకు సంతృప్తి కలిగించేది తెలంగాణ ప్రజలకు సంతృప్తి కలిగించేటటువంటి ప్రకటన రాకపోతే అధిష్టానాన్ని ధిక్కరించి మీరు రాజీనామాలు చేస్తారు. మాకు చెప్తున్నగా 28 లోపల ప్రజల అభిష్టం మేరకు, తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు, మా అభిష్టం మేరకు ప్రకటన వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. కాని పరిస్థితుల్లో డెఫినెట్ గా ఏ విధంగా రియాక్ట్ కావాలో ఆ విధంగా రియాక్ట్ అవుతాం. ఎందుకంటే మాకు ప్రజల అభిష్టం కావాలండి, మా ప్రాంతం కొరకు కావాలి. మీరు ధిక్కరించడానికి కాంగ్రెస్ అధిష్టానం నమ్ముతోంది. ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టానం మన పార్టీ వారు, ఇంత సీనియర్ వాడు, మీరు అర్థం చేసుకుంటారు, మనం దాటి వెళ్లరనేటువంటి మాట ఆ నమ్మకంతో ప్రజల అభిష్టం కూడా చూడాలి కదండి. ప్రజల అభిష్టం చూడాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిష్టం చూడాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు ఇక్కడ ఉండబడిన ప్రాంత సమస్యలు, ప్రాంతం గురించి ఇంత పోరాడుతున్నాం, ఆందోళన చేస్తున్నాం. ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ఇవాళ రాజకీయ పార్టీలన్నీ, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఇన్ని ఒక గొడుగు కిందకి వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేసుకుని అన్ని సమిష్టి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు దీని ప్రత్యేకత ఏదైతే ఉందో, ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేకత మేము ఇన్నిసార్లు చెప్పినాం. హైకమాండ్ మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ రోజు వరకు కూడా సోనియా గాంధీ తప్పకుండా 28వ తారీఖు లోపల ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తే తెలంగాణకు అనుకూలంగా ప్రకటిస్తుందని చెప్పి మాకు నమ్మకం. శ్రీనివాస్ గారు, మీరు ఏం అర్థం చేసుకున్నారు? మనకు వచ్చినటువంటి వేదిక, ఉన్నటువంటి పరిస్థితులు, మీకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఏం ఆలోచిస్తోంది, ఏ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు భార్యాభర్తలు ఒక సమస్య వచ్చినప్పుడు భర్త సంబంధికుల నుంచి కాకుండా భార్య సంబంధం నుంచి కూడా అడగాల్సి ఉంటుంది సమస్యను పరిష్కారానికి. అలాగే ఒక ఆంధ్రప్రదేశ్ శాంతియుతంగా ఉండాలని కోరుకున్నారు కానీ ఒక తెలంగాణ ప్రాంతమే శాంతిగా ఉండాలి అనే దాని మీద నిర్ణయం తీసుకుంటే రేపొద్దున 27వ తారీఖు నిర్ణయం తీసుకుంటే ఆంధ్ర ప్రాంతం బగ్గుమనే అవకాశం ఉంది. మళ్లీ అక్కడ అశాంతి వచ్చే అవకాశం ఉంది. అశాంతి ఉన్న పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోరు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ చక్కగా ఆలోచించి 2 ప్రాంతాలకి ఆమోదయోగ్యంగా ఉండే దానికి మట్టుకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ మీటింగ్ ఉంది. సిడబ్ల్యూసీ మీటింగ్ లో కోస్తా గానీ రాయలసీమ నుంచి గానీ 5-6 కోట్ల మంది ప్రజలకు ఒక్క రిప్రజెంటేటివ్ సిడబ్ల్యూసీలో ప్రాతినిధ్యం లేదు. కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు. ఈ పరిస్థితుల్లో వారికి ఈ యొక్క నిర్ణయాల్లో ఏమి న్యాయం జరుగుతుందని కూడా ఆశాభావం ఉంటుందని నేను అనుకోవట్లేదు. రెండోది, ఇక్కడ ఏదైతే సమస్య ఉందో, ఇక్కడ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో నిజంగా అది చింతించదగ్గది. నేను అడుగుతాను, ఇక్కడ గానీ మిగతా ప్రాంతాల్లో గానీ ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే గానీ, ఒక ఎంపీ గానీ, వాళ్ళ సోదరులు గానీ, వాళ్ళ బిడ్డలు గానీ ఒక 5 మందిని ఆత్మహత్యాగం చేసుకున్నారా? పిల్లల్ని వాళ్ళు చేసుకునేదాన్ని రెచ్చగొట్టం మాని సహేతుకుగా మనం ఈ పరిస్థితిలో రాష్ట్రం చీలే సమస్య చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. ఇది తెలంగాణ, హైదరాబాద్ మినహా తెలంగాణలో ఉన్న 2,25 లక్షల మంది యొక్క భావోద్వేగమే కాకుండా మిగతాలో ఉన్న 6-7 కోట్ల మంది ప్రజల భావోద్వేగాలు కూడా సమ్మిళితం ఉన్నాయి దీంట్లో అనేది ప్రజల్లో తీసుకుని చేయాలి. ఇక్కడ తీసుకోవాల్సిన ఆ విధంగా ఇక్కడ ప్రజలు గానీ, తెలంగాణ ప్రాంత విద్యార్థులు గానీ సమాయత్తం చేయాల్సిన నాయకులు వారిని రెచ్చగొట్టేటట్టు కొంతమంది, అందరూ అంటలేదండి, కొంతమంది మేధావులు కూడా రెచ్చగొట్టేటట్టు ప్రయత్నించడం వల్ల ఈ విధంగా వస్తుంది. దీనికి రిపార్కేషన్స్ ఏమన్నంటే రాష్ట్రం సాధించుకుంటామని నేను ఎప్పుడు చెప్పిన వ్యతిరేకం కాదు. కానీ ఒక నిర్ణయం అనేది మళ్లీ ఇంకోసారి ఇదే కనుక నిర్ణయం తీసుకుంటే కనుక కోస్తా రాయలసీమ ప్రాంతంలో కనుక ఉద్యోగాలు వచ్చి అక్కడ కూడా మరణాలు సంభవిస్తూ ఉంటే దాదాపు అక్కడ కూడా 26 మంది చనిపోయారు, 150 మంది గుండెపోటుతో చనిపోయారు. మళ్లీ రేపొద్దున వచ్చే పరిస్థితులు ఏమవుతాయి అక్కడ? అందువల్ల రేపొద్దున కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుందో 2 ప్రాంతం, ఇందాక నుంచి నేను చూశాను, ఒక ప్రాంతం యొక్క మనోభావాలు కాదు, 2వ ప్రాంత మనోభావాలు కూడా పరిణామం తీసుకోవాలి. అది నేను చెప్పగలగాలి. అందుకని 2 ప్రాంతాలను కూడా తీసుకుని ఆమోదయోగ్యంగా ఉండేటట్టు వాళ్ళు కసరత్తు చేస్తారు. దాని సమయం కూడా పట్టొచ్చాను. నరసింహారెడ్డి గారు, సరే ఈ 2 ప్రాంతాలకు కోర్ కమిటీ, ముఖ్యంగా కోర్ కమిటీ సమావేశమే మనం దృష్టి పెడదాం. కోర్ కమిటీ సమావేశంలో మరొక అంటే 5వ తారీఖు జనవరి 5వ తారీఖున జరిగినటువంటి సమావేశం లాంటిది మరొక సమావేశం చేసి మనం నిష్క్రియంగా లేము, దీని గురించి చాలా సక్రియంగా పనిచేస్తున్నాము అనేటటువంటి భావన, ఆ తృప్తి కలిగించాలనేటువంటిది ఒక నిర్ణయంగా మనకు కనపడుతోంది. అది తప్పుడు ఆలోచన. సక్రియం అని అంటే మీటింగ్లు పెట్టుకుంటా పోతే ఏం లాభం అండి? దాని రిజల్ట్ లేకుండా మీటింగ్లు ఎందుకు? మీటింగ్లు పెట్టుకుంటే దానికి రిజల్ట్ రావాలా?
ఎన్ని మీటింగ్లు అవసరం లేదు, యాక్టివిటీస్ అవసరం లేదు. ఏదో మేము చేస్తున్నట్టు చూపించాలి, ప్రజలకు చూపిస్తే అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్లకు ఉపశమనం అవుతుంది, ప్రజలకు సంజాయించగలుగుతారని చెప్పినది తప్పుడు ఆలోచన. అది ఆ ఆలోచనే తప్పుడు. ఏదైనా చేయదలుచుకుంటే మీరు నిర్ణయం తీసుకోండి. రెండు ప్రాంతాలను సాటిస్ఫైడ్ చేసేది సాధ్యం కాదండి. నరసింహారెడ్డి ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మీరందరూ 26-27 తారీఖులు వెళ్తారు, 28వ తారీఖు మీకు డెడ్ లైన్ గా అనుకున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం కనుక వీరందరూ నేను ఇన్నాళ్లు ఆగారు, మేము ఇంకా కాస్త మేము తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, కాస్త మాకు టైం ఇవ్వండి, మమ్మల్ని డెడ్ లైన్ పెట్టడం అనేది మంచిది కాదు, మన ప్రభుత్వం ఎందుకు పోగొట్టుకుంటారు అని వీరితో చెప్తే వీరు కూడా వీరికి నమ్మకం ఉంది, ఇవాళ కాబట్టి రేపైనా ఇస్తారంటే నమ్మకం ఉంది. ఇంకాస్తంత పొడిగిద్దాము, ఎందుకు మనం తొందరపడడం ఎందుకు, మళ్ళీ రేపు బుద్ధి వాళ్ళతో మాట్లాడాలి కదా, వాళ్ళే కదా ఇవ్వాల్సింది అని గనక వీరనంటే సరే అని అంటారా? లేదు, ఏమైనా సరే మనం 28 అనుకున్నాము, 29కి ఏమైనా సరే మనం ఇది తాడో పేడో తేల్చుకోవాల్సిందే అని అంటారా? వాళ్ళు అనరండి, వాళ్ళు కూడా సరే అన్నారు. అన్నారే అనుకుందాం అంటే వాళ్ళు కాస్త సహనం వహిస్తారా? సహనం వహించే సమస్య లేదు. రూపాయి పట్ల మీరు లేదు, 29 తాడో పేరు తేల్చుకోవాలి పెట్టరు. మేం కాదు, ప్రజల కొరకే ఈ డెడ్ లైన్ పెట్టాం. 18 అని మేము అనుకున్నాం టీఆర్ఎస్, కానీ అది కరెక్ట్ కాదు, అన్ని పార్టీలకు కావాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా మాకు 10 రోజులు కావాలన్నారు. మేము హైకమాండ్ తోటి మాట్లాడాలా, మాకు టైం కావాలా, ఇక్కడ 2 ప్రభుత్వాలు మావే ఉన్నాయి కాబట్టి మాకు కొంచెం టైం కావాలా. మీరన్నట్టు మీరు అపోజిషన్, మీరు ఎప్పుడైనా బయటకు వస్తారు, ఎప్పుడైనా రిజైన్ చేస్తారు, మీకు బాధ్యతలు లేవు కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఉన్నాయి కాబట్టి టైం కావాలన్నారు. ఆ టైం వాళ్ళ ఇష్టం ప్రకారమే టైం ఫిక్స్ అయింది. ఆ టైంలో వాళ్ళు కట్టుబడి ఉంటారు. గడువు పొడిగించే అవకాశం లేదండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటండి, అంటే ఈ చెప్పే ముందు శ్రీనివాస్ గారు తెలంగాణ ప్రాంతంలో 2,20,00,000 మంది అని హైదరాబాద్ కాకుండా అని చెప్పాను. అంటే హైదరాబాద్ ఆంధ్రలో ఉందా? ఒక్క నిమిషం, హైదరాబాద్ ఏమైనా ఆంధ్రలో ఉందా లేకపోతే అదేమన్నా మీదే అనుకుంటుందా? హైదరాబాద్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తెలంగాణ. ఈ రకమైన సీమాంధ్ర పెతందారి మాటల వల్లనే ఈ రోజు ప్రాంతంలో ఇంత ఉద్వేగాలు వస్తున్నాయి. ప్రజలు తిరగబడి కనపడకూడదు. అది ఆవేదన కాదు. మీరు ఎట్లా చెప్తారండి? 3.5 కోట్లు 4 కోట్ల మంది అని అంటుంటే 2,20,00,000 మంది తెలంగాణ అంటాడు. ఒక నిమిషం అండి, హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ రీజియన్ కాదండి, అడ్మినిస్ట్రేషన్ రీజన్ దాన్ని సెపరేట్ గా ఉంది. ఇచ్చపరిచే విధంగా మన హైదరాబాద్ గురించి వేరే 10 జిల్లాలు రేవంత్ రెడ్డి గారు అంటే ఏమంటున్నారంటే ప్రజలకు రాంగ్ మెసేజ్ పోవడం అనేది ఎవరికి అది కొంచెం ఆవేదన కల్పించే అంశం కాబట్టి చెప్పాలి. మనం దాటిపోతున్నాం, బాగా చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇప్పుడు వారు ఏం చెప్పినా కూడా మేము వినుకుంటా కూర్చుంటే మేము యాక్సెప్ట్ చేసినాం. మినిమం కూడా మేము దాన్ని వాస్తవాలు మా ప్రజలు చెప్పారు. థ్యాంక్స్. అయితే నేనేమంటున్నానంటే అండి, ఈ రోజు ఏ అంశమైనా 5th అంటే 30th రోజు ప్రకటించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా కొన్ని అంశాలను ప్రకటించింది. దాంట్లో రోడ్ మ్యాప్, మెకానిజం, కన్సల్టేషన్ 3 పదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరితో? పొలిటికల్ పార్టీస్, గ్రూప్స్, స్టేక్ హోల్డర్స్. పొలిటికల్ పార్టీ మీటింగ్ అయితే ఆల్మోస్ట్ నెలగా వస్తుందండి. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా అనే దానికి గ్రూప్స్ అనే వాళ్ళని కూడా ఈ రోజు మళ్ళేదో ఒక రాజకీయ పార్టీలతో మాట్లాడి మళ్ళేదో నిర్ణయం తీసుకుంటున్నారనో తీసుకోవట్లేదనో ఇంకోటి వస్తే కొత్త రకమైన చర్చకు అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని సాగదీసే ధోరణితో ప్రవర్తించకుండా ఆ గ్రూపులతో, స్టేక్ హోల్డర్స్ తో ఎవరితో అయితే ప్రభుత్వం మాట్లాడతాం అనుకుంటుందో దాన్ని అంటే ఎన్ని సంవత్సరాలు మాట్లాడతారు అనేది చెప్పకుండా ఈ రకంగా పెట్టడం వల్లనే ఈ రోజు ప్రజలలో గందరగోళ పరిస్థితులు వస్తున్నాయి. క్యాలెండర్ కావాలంటారు మీరు? డెఫినెట్ గా అండి. ఇప్పుడు పంచవర్ష ప్రణాళిక అని లేకపోతే ప్రతి కార్యక్రమానికి మనము ఇప్పుడు ఈవెన్ బడ్జెట్ ఇష్యూ చేసుకున్నప్పుడు ఎవ్రీ 1 year కు అని మనం ఒక ప్రోగ్రామ్, టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని చేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా కూడా టైం బాండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఉంటాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా టైం బాండ్ ప్రోగ్రామ్ లేకుండా ఇండెఫినెట్ గా ఒక దీర్ఘకాలిక చర్చల ప్రక్రియ కొనసాగించడం వల్లనే ఈ రోజు అపనమ్మకం ఏర్పడుతుంది ప్రభుత్వాల మీద గానీ రాజకీయ పార్టీల మీద గానీ. కాబట్టి ఇప్పటికైనా మేము అంటున్నది ఏంటంటే అన్ని ప్రాంతాల వాళ్ళను, ఇప్పుడు వెళ్లిపోయే వాళ్ళను వాళ్ళు అడగండి. వాళ్ళు వెళ్లిపోవడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టమైన ఆ నష్టాన్ని ఏ రకంగా తీర్చాలనేది కూడా ఇది చర్చించాల్సిన అంశం. మేము వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో మాట్లాడుకుంటేనే మాకు ఇచ్చేసేయండి అనేది కాదు. కాకపోతే ఆ మాట్లాడడం అనేది కూడా మీరు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ఎప్పుడు మాట్లాడతారు, ఏం చేస్తారు అనే దాంట్లో
కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకొచ్చి ప్రభుత్వ పరంగా మాట్లాడాలి. రాజకీయ పార్టీల పరంగా మాట్లాడే అంశాలన్నీ దాటిపోయినాయండి. ఈ రోజు రాజకీయ పార్టీలు చెప్పాల్సిన అన్ని చెప్పినాయి, అయిపోయినాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాని తర్వాత కూడా అన్ని రాజకీయ పార్టీలు చెప్తా వచ్చాయి. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యల మీద స్పష్టత రావాలి. ప్రభుత్వం స్పష్టంగా విస్పష్టంగా ముందుకు వచ్చినప్పుడు ఈ సమస్య పరిష్కారానికి దారి దొరుకుతుంది, ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది. రవీంద్ర గారు ఒక క్షణం మనతోటి ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి తాజా పరిణామాల ప్రభావం రాష్ట్ర రాజకీయాల మీద, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం మీద ఎలా ఉంటుంది, అలాగే తెలంగాణ ఉద్యమంలో వస్తున్నటువంటి వైఖరి, కనిపిస్తున్నటువంటి మాటలు, వినిపిస్తున్నటువంటి మాటలు, దీని ప్రభావం ఢిల్లీ మీద ఎలా ఉంటుంది అనే విషయాల మీద విశ్లేషణ ఇవ్వడానికి మన ప్రతినిధి సోమగోపాల్ సిద్ధంగా ఉన్నారు. సోమగోపాల్, ముఖ్యంగా తెలంగాణలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్న పరిస్థితిలో ఢిల్లీ నుంచి ఖచ్చితమైన ప్రకటన వస్తుంది. డెడ్ లైన్ లోగా 28లోగా వస్తుంది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలంతా ఢిల్లీ వెళ్లి అధిష్టానం దగ్గర ఏదో ఒక ప్రకటన వచ్చి ప్రజల నుంచి బాగా ప్రెషర్ ఉంది, ఆ ప్రెషర్ ను తట్టుకునే విధంగా ఒక ప్రకటన రావాలి, లేకపోతే ఒక కమిటీ రావాలి, ఒక సానుకూల ప్రకటన రావాలి. 9వ తేదీ ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం కొంత వెనక్కి వెళ్లిందనే భావన, అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. వాటన్నిటినీ నివృత్తి చేసే దిశగా ఒక ప్రకటన రావాలి, లేకపోతే ఒక కమిటీని వేయాలి. అలాంటి నమ్మకం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. అందుకోసం జేఏసీలో ఎట్టి పరిస్థితుల్లో మేము బయటికి వెళ్లే పరిస్థితి లేదు, ఖచ్చితంగా కలిసి